మాస్క్ రాసుకుంటే కొంచెం తెల్లగా అవుతాము. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్ ఒక సర్టన్ ఎక్స్టెంట్ దాకా. సో డాక్టర్, ఇందాక మీరు నైట్ కేర్ రొటీన్ అన్నారు కదా, ఇప్పుడు డే కేర్ రొటీన్ కూడా ఉంటుందా? నైట్ కేర్ చేసి డే కేర్ చేయకపోతే దట్స్ అ వెరీ హారబుల్ మిస్టేక్. గోయింగ్ టు జిమ్ అండ్ స్వెటింగ్ ఎ లాట్ విల్ దట్ యాడ్ అన్ అడ్వాంటేజ్. చాలా మంది చెప్తారు ఎక్కువ స్వెట్ అవుతుంటే గ్లో వస్తుంది అని చెప్పి. స్వెట్ అవుతుంటే గ్లో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. మెన్ ఏజ్ ఫాస్టర్ దెన్ ఉమెన్ అంటారు. ఇస్ దిస్ ట్రూ? ఫస్ట్ థింగ్, మెన్ ఏజ్ ఫాస్టర్ దెన్ విమెన్ ఐ డోంట్ యాక్సెప్ట్. మెన్ వెన్ దే ఆర్ ఏజింగ్ దే లుక్ బెటర్. ఆన్లైన్ లో ఏం చూసానంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ టర్కీలో బాగా చేస్తారు. ఎవ్రీ గల్లీ దేర్ ఇస్ అ లేన్ ఆఫ్ క్లినిక్స్. వాళ్ళ డిగ్రీ మనకు తెలియదు, వాళ్ళు నిజంగా డాక్టరా లేదా తెలియదు. ఇక్కడే చాలా మంది లైక్ నాన్ డాక్టర్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. సో అక్కడ ఇంకా ఈజీ. ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 నా స్కిన్ మీరు ఎంత రేట్ చేస్తారు? సో వన్ థింగ్ ఇస్ పిగ్మెంటేషన్ ఉంది మీకు. సో ఐ వుడ్ స్టిల్ సే యూ హ్యావ్ లైక్ Welcome back to the Fashion Verge, my good looking and awesome gentlemen. Name me Ganesh. Today we have Dr.Deepti Atmakuri garu. So she's a board certified dermatologist and also she's been practicing internationally. She's been trained internationally and she also has a clinic in Banjara Hills. From regular problems nunchi complex problems daka people consult her, ask her prescription and ask her suggestions, right? So ee roju why we have her ante meeku telusu mana channel lo డర్మటాలజీ పరంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. మెన్ స్కిన్ గురించి కానీ హెయిర్ గురించి కానీ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో చాలామంది యాక్సెస్ ఉండదు అనమాట. డర్మటాలజిస్ట్కి వెళ్ళి కన్సల్టేషన్ ఫీజ్ పే చేసి యాక్సెస్ ఉండకపోయినా సరే యు గైస్ ఆస్క్ మీ బ్రో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి అని చెప్పి. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ పాడ్కాస్టే ఆన్సర్ అనమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ హియర్, సో హై డాక్టర్. Hi Ganesh, thank you so much for having me. Yes. So I wanted to address one thing. All the guys that are watching this right now are concerned about most of their insecurities in skin gaani, hair gaani. So ఆ కన్సర్న్స్ అనేవి యాజ్ ఎ యూట్యూబర్గా నాకు కూడా చూసారే, లెట్స్ గివ్ దెమ్ సంథింగ్, ఒక ఆన్సర్ ఇద్దాం మన వైపు నుంచి, ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ పాడ్కాస్ట్ నేను స్టార్ట్ చేశాను అనమాట. చెప్పాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. అండ్ బై ద వే గైస్ మీకు చెప్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే ఏమన్నా సరే కొంచెం క్షమించండి. ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఆన్ దిస్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇప్పుడే కొట్టేది, ఎందుకంటే మధ్యలో ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఆడాడాలు ఉండవు కాబట్టి. అండ్ యా డాక్టర్, రైట్ ఆఫ్ ది బ్యాట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐ వాంట్ టు ఆస్క్, వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్కిన్? అంటే ఒక డర్మటాలజిస్ట్ పరంగా అదే చూసిన వెంటనే స్కిన్ ఈజ్ లుకింగ్ గ్రేట్, మెన్స్లో చాలా బాగుంది అని అనుకునేది ఎప్పుడు? యాక్చువల్లీ ఐమ్ వెరీ హ్యాపీ. మెన్ స్కిన్ కేర్ పరంగా లైక్ యాక్చువల్లీ లైక్ ఎక్కువ మంది అడగరు, బట్ ఈ మధ్య చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాట్ ఆఫ్ మెన్ లైక్ రీల్స్ చూసా ఆర్ అవేర్నెస్ వలన మనకు తెలియదు, బట్ లాట్ ఆఫ్ మెన్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కిన్ కేర్. సో పర్ఫెక్ట్ స్కిన్ కేర్ ఫర్ మెన్ ఆర్ విమెన్ నన్ను అడిగితే, ఇఫ్ దే ఆర్ హ్యాపీ ఇన్ దేర్ స్కిన్, ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. బికాస్ ఇప్పుడు ఎట్లయిపోతుందంటే లైక్ చిన్న చిన్న వాటికి లైక్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఐ డోంట్ వాంట్ దెమ్. చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ అందరికీ ఉంటాయి. ఐ వాంట్ దెమ్ టు బీ కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ. దట్స్ వన్ థింగ్. బట్ అగైన్ టెక్నికాలిటీ దగ్గరికి వస్తే, ఎస్, పర్ఫెక్ట్ స్కిన్ అంటే విచ్ హ్యాస్ కొంచెం ఈవెన్ టోన్, అక్కడక్కడ మచ్చలు ఉండకుండా, ఆర్ మోస్ట్ ఆఫ్ ఇట్ లైక్ సిమిలర్ కలర్, బాడీ, స్కిన్, ఫేస్ అదంతా కొంచెం సిమిలర్ కలర్ ఉండి, ఎక్కువ పింపుల్స్ అదంతా లేకుండా, ఆర్ లైక్ క్లీన్ స్కిన్ ఉండి, అండ్ కొంచెం లైట్ రిఫ్లెక్టెన్స్ ఏంటంటే మనకి మంచిగా అవుతుంది. సో ద స్కిన్ ఇస్ ఈవెన్ టోన్ అండ్ ఆల్. సో అప్పుడు కొంచెం గ్లోగా కనిపిస్తుంది. సో దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ విల్, అంటే నేను ఎవరైనా చూసినా సరే, బికాస్ మైన్ ఈజ్ అ డర్మటాలజిస్ట్ ఐ, సో చూడగానే మనకు తెలుస్తుంది. వెంటనే నిట్ పిక్ చేయాలనిపిస్తుంది అనమాట, అక్కడ ఇది బాగాలేదు. సో ఐ వాంట్ ఆస్క్, అంటే ఇది కొంచెం సెల్ఫిష్ క్వశ్చన్, బట్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 నా స్కిన్ మీరు ఎంత రేట్ చేస్తారు? బికాస్ ఐ బీన్ కన్సల్టింగ్ లాట్ ఆఫ్ డర్మటాలజిస్ట్ రీసెంట్లీ. సో ఎనీ ఫీడ్బ్యాక్? Again, this is just general. Sure. No, nothing. Ante hard daga teeskonu gaani, but definitely it will help me push. Right. So one thing is koncham pigmentation undi meeku. So there is on the forehead kaani, sides ki kaani itla pigmentation. Very few scars, maybe like teenage lo unnappudu emanna koncham acne vaste danni gilladam or something like that. Yeah. So I would still say you have like 7 on 10. Oh, that's nice. I mean, like, I'm expecting 6, but 7 is perfect. No, you have good skin. The quality of skin is really good. Thank you so much, doctor. సో నేను నా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్స్పీరియన్స్ వల్ల అనమాట. నా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, ఇప్పటిదాకా నేను నా ఛానల్లో కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు. సో నా బర్త్డే ఇప్పుడు 2022లో నా బర్త్డే అయింది సెప్టెంబర్లో. అప్పుడు ఐ వెంట్ టు ఏ పబ్. ఇప్పుడు నా లాంగ్ టైమ్ బ్యాక్ ఫ్రెండ్ నేను కలిసాను అనమాట. సో హీస్ బిన్ పబ్బింగ్, మంచిగా బూజ్ కొట్టు కొంచెం మంచిగా చిల్ అవుతున్నాడు అనమాట. అప్పుడు నాకు తెలిసిన తను వేరు, ఇప్పుడు నేను చూసిన తను వేరు అనమాట. అప్పట్లో ఎలా ఉండేవాడు అంటే ఫుల్ కంప్లీట్ యాక్ని, అంటే
నాకు అప్పుడు యాక్నే ఉండేది కానీ నాకన్నా ఎక్కువ యాక్నే తనకు ఉండేది, మోర్ యాక్నే బ్రేక్అవుట్స్ ఉండేవి, మొత్తం అన్ఈవెన్ స్కిన్ టోన్. బట్ ఈ పబ్లో నేను ఎప్పుడు చూసిన మనిషి ఒక 3-4 years గ్యాప్ ఒక పేల్ స్కిన్ కలర్ అయింది, పేల్ స్కిన్ కలర్ అయింది, కొంచెం వైట్గా అయ్యాడు అనమాట. బట్ ఐ ఆల్సో సీన్ సమ్ పింపుల్స్ ఆన్ హిస్ ఫేస్. ఐ థింక్ సమ్వేర్ ద ప్రాసెస్ వాట్ హీ హ్యావ్ టుక్ ఈజ్ రాంగ్. ఐ డెఫినెట్లీ నో ఏదో తీసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు అని చెప్పి అడిగాను అనమాట. వాట్ హీ సెడ్ ఈజ్ ఏదో బ్లడ్ తీసుకొని ఇది ఇంజెక్టెడ్ ఇన్ దేర్ హీ స్కిన్ అని చెప్పి ఏదో అన్నాడు. దానివల్ల ఒక 1 month వరకు సన్ ఎక్స్పోజర్ ఉండకూడదు అని చెప్పి అన్నాడు అనమాట. అండ్ దానివల్ల అది ఏంటని తెలుసుకోవడం నేను వెళ్ళా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, బికాస్ ఐ బీన్ టు డర్మటాలజిస్ట్ ఒక 1 year బ్యాక్ అప్పటికల్లా. బట్ వెళ్ళి అసలు ఏం డాక్టర్ ఇది, వాట్ ఈజ్ డూయింగ్ అని చెప్పి అవుట్ ఆఫ్ మై కన్సల్టేషన్ ఎక్స్ట్రా క్వశ్చన్ మీద అడిగా. సో వాట్ యూ థింక్? ఆ డాక్టర్ కూడా షీ కుడెంట్ గివ్ మీ సచ్ డీటెయిల్స్, ఎందుకంటే నేను తనకి డీటెయిల్స్ ఇవ్వలేదు అనమాట దాని గురించి. సో వాట్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపెన్ ఆ టైంలో? సో 3-4 years గ్యాప్ అంటున్నారు. యాక్నే ఈజ్ వెరీ కామన్. అంటే ప్యూబర్టీ టైంలో మెన్కి ఇంకా కొంతమందికి అయితే చాలా సివియర్ యాక్నే వస్తుంది. సో అది డైట్ వల్లే కావచ్చు, జెనెటిక్ హిస్టరీ వల్ల కావచ్చు, ఆర్ వాళ్ళ హార్మోన్స్ వల్ల, బికాస్ టెస్టోస్టెరాన్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయి మనకి. ఎస్పెషలీ దట్ 16 to 19 year old బాయ్స్కి చాలా చేంజెస్ ఉంటాయి. దర్ వాయిస్ చేంజెస్, దే స్టార్ట్ గెట్టింగ్ బియర్డ్, కొంచెం యాక్నే కూడా స్టార్ట్ అవుతుంది బికాస్ ఆ టెస్టోస్టెరాన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల. సో ఆ టైంలో ఉన్న యాక్నే యూజువల్గా స్లోగా తగ్గుతుంది. కొంతమంది ఏంటంటే చాలా అప్సెట్ ఫీల్ అవుతారు, ఓకే నాకు ఇట్లా కనిపిస్తుంది ఫేస్ అని, అండ్ దే స్టార్ట్ సీకింగ్ డర్మటాలజిస్ట్ ఒపీనియన్. సో మనం ఫస్ట్ స్కిన్ కేర్తో స్టార్ట్ పెడతాం, బికాస్ బాయ్స్ ఎవరు వాడరు, టు బి వెరీ ఆనెస్ట్. బట్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా మంది యాక్చువల్లీ లైక్ ఓకే ఫైన్ డాక్టర్ నాకు ఒక సన్ స్క్రీన్ ఇవ్వండి, ఓకే నేను అట్లీస్ట్ 2-3 things అయితే వాడితే నాకు ఎక్కువ ఇవ్వండి. మీరు చెప్పే వాళ్ళకి తెలుస్తున్నాయి అనమాట, ఓకే దీన్ని సన్ స్క్రీన్ అంటారు, సీరం అంటారు అని చెప్పి. ఎస్. సో అట్లీస్ట్ వాళ్ళు అన్ని వాడకపోయినా, ఐ ఆల్సో డోంట్ వాంట్ అంటే మొత్తం అన్ని ఇట్లా ఒక 10 వాడాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయను. బాయ్స్ ఇఫ్ దర్ యూజింగ్ 2-3 అట్లీస్ట్ ఇట్స్ బెటర్. ఓకే. సో మేబీ ఫస్ట్ థింగ్ స్కిన్ కేర్ వాడుండొచ్చు ఖచ్చితంగా. బిగినింగ్ స్టెప్ ఇస్ సన్ స్క్రీన్. అండ్ రాత్రి మనం యూజువల్గా జెల్స్ లాంటివి ఇస్తాం, పింపుల్ మరీ పెద్దగా ఉంది అంటే. సో పింపుల్స్లో కూడా మనకు చాలా స్టేజెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఐఎమ్ షూర్ లైక్ తను వెళ్ళే డర్మటాలజిస్ట్ ఇచ్చుంటారు. ఇఫ్ యు ఆర్ హ్యాపీ దేర్, ఇఫ్ అది రెస్పాన్స్ వస్తుంది అంటే వీ స్టాప్ ఇట్ దేర్ అండ్ వీ మెయింటైన్, బికాస్ మరీ ఎక్కువ ప్రొసీజర్స్ అవన్నీ కూడా మేము చేయాలనుకో. యూజువల్లీ వీ కీప్ ఇట్ అండర్ అ లిమిట్. సెకండ్ థింగ్ మీరు అన్నట్టు ప్రొసీజర్, డెఫినెట్లీ ప్రొసీజర్స్ అయి ఉంటాయి, బట్ అది ఒక్కటైనా కాదని వీ డోంట్ నో. మేబీ హీ అండర్స్టూడ్ ఓన్లీ దట్ మచ్, ఆర్ మీకు తను అంతవరకే చెప్పుండొచ్చు. సో ఇట్ కెన్ బి డిఫరెంట్. సో ఐ మీన్ ద ఎఫెక్ట్, ఐ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ హీ హ్యాస్ బీన్ త్రూ. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళి అలా చేయించుకోవాలి, తెల్లగా అయిపోవాలి అనే స్టాండర్డ్ ఐ థింక్ సొసైటీయే సెట్ చేసింది. ఐ థింక్ దట్ ఎఫెక్ట్ ఈజ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఎవరైతే ఈ రూమ్లోనో ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఆ బ్యూటీ స్టాండర్డ్స్ ఏవైతే సొసైటీ సెట్ చేస్తాయో. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? ద పియర్ ప్రెషర్ ఈజ్ అ లాట్ ఇప్పట్లో. అంటే మేబీ దట్స్ బికాస్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ లైక్ సెలబ్రిటీస్ని చూసి నాకు అలా కావాలి, ఆర్ ద అవేర్నెస్ ఈజ్ ఆల్సో మోర్. వై కాంట్ ఐ? ద అఫోర్డబిలిటీ ఈజ్ మోర్. ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ అండ్ దే వాంట్ టు లుక్ బెస్ట్. సో వన్ డ్రాబ్యాక్ ఇక్కడ ఏంటంటే ఐ డోంట్ వాంట్ దెమ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడం. ఓకే నాకు ఈ మైనర్ ఇన్పర్ఫెక్షన్ ఆర్ మేబీ మేజర్ ఇన్పర్ఫెక్షన్ ఉంది, సో దానివల్ల కాన్ఫిడెన్స్ తగ్గడం is what as doctors I don't like, because accessibility చాలా ఉంది. అట్లనే don't go overboard. Right. First of all consultation అయిన తర్వాత సెట్ అవుతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత we must go ahead. Also కొంచెం ప్రాక్టికాలిటీ. ఓకే కొంతమందికి ఆ రెస్పాన్స్ వచ్చిందంటే అందరికీ ఆ రెస్పాన్స్ రాకపోవచ్చు. మల్టిపుల్ థింగ్స్ we have to consider. Go to a good doctor, talk to them. Your doctor should listen. సో వాళ్ళు వినాలి ఫస్ట్, బికాస్ చాలా మంది 5 minutesలో, సో నా కన్సల్టేషన్ మినిమం ½ hour పడుతుంది. నేను 5 minutesలో ప్రిస్క్రిప్షన్ రాస్తే అవ్వదు. అది నాకేం తెలుస్తుంది వాళ్ళ గురించి, వాళ్ళు ఏం వాడుతున్నారు, వాళ్ళకి అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఏంటిది, నథింగ్. యా బట్ పియర్ ప్రెషర్ పడకూడదు, దాట్స్ ఫర్ షూర్. ఓకే డాక్టర్, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇట్స్ టిపికల్ ఇండియన్ బేస్డ్ మెన్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మన కల్చర్ ఉంటుంది, మన ట్రెడిషన్స్ ఉంటాయి అన్నమాట. మన కల్చర్లో ఇఫ్ యూ కెన్ థింక్, పసుపు రాసుకుంటే కొంచెం తెల్లగా అవుతాము, పెరుగు రాసుకుంటే జుట్టు బాగుంటుంది, హనీ రాసుకుంటే బియర్డ్ పెరుగుతుంది, లేకపోతే కాఫీ రాసుకుంటే మనకి ఎక్స్ఫోలియేషన్ అవుతుంది. లాట్ ఆఫ్ మిత్స్ కాదు, వాట్ డు వి సే, హ్యాక్స్ నేను కూడా చెప్తూ ఉంటా మా ఆడియన్స్కి ఇవి చేయండి అని చెప్పి. బట్ ఎంతవరకు వర్క్ అవుతాయి, అండ్ ఆల్సో మన కల్చర్ పరంగా ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో అవి సేఫా కాదా, అండ్ ఎంతవరకు అవి రిజల్ట్స్ తీసుకొస్తాయి మనకి? కెన్ యూ ఎలాబొరేట్ ఆన్ దట్?
సో ఇవన్నీ హోమ్ రెమెడీస్ కిందకి వెళ్తాయి. సో ఇండియా ఈజ్ వెరీ రిచ్ ఇన్ కల్చర్. సో ఇవన్నీ మనకు ముందు నుంచి ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఈవెన్ నేను కూడా వింటూ ఉంటాను ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఓకే ఇది పెట్టు అలా చెప్తుంటారు. అండ్ వెరీ ఫేమస్ ఇన్ గర్ల్స్ హాస్టల్ ఆల్సో, లైక్ ఎవ్రీ సండే ఏదో ఒకటి అట్లా పెడుతుంటారు. సో వీటన్నిటిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మేథీ అండ్ కర్డ్ మిక్స్ చేసి పెడితే హెయిర్ కొంచెం సాఫ్ట్ అవుతుంది, హెయిర్ గ్రో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హనీ పెట్టినప్పుడు ఇట్ కాజెస్ సమ్ ఎక్స్ఫోలియేషన్ ఆర్ లైక్ కొంచెం గ్లో అనేది ఇస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్ ఒక సర్టన్ ఎక్స్టెంట్ దాకా. పర్మనెంట్ చేంజ్ ఉండదు, వెరీ గుడ్ ఫర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం. బికాస్ ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఉన్నా సరే మనకి మాలిక్యూల్స్ పెద్దగా ఉంటాయి. మన స్కిన్ ఏంటంటే వెరీ కాంపాక్ట్ ఉంటుంది. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే సంథింగ్ లైక్ మనం ఇప్పుడు కొన్ని పెడుతున్నామంటే వీ వాంట్ దెమ్ టు షో రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్పాట్స్ అవి ఇవి ఉన్నాయి అంటే పాలు అది పెట్టుకోమంటారు. సో అందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్ లాక్టిక్ యాసిడ్. సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఒక డ్రాప్ ఆర్ 2 drops ఆఫ్ లెమన్ పాలలో వేసేసి కొంచెం అది కర్డ్లో అయిపోతుంది, దాన్ని పెట్టుకుంటే దట్స్ నథింగ్ బట్ లాక్టిక్ యాసిడ్. బట్ అది మన స్కిన్లో పెనట్రేట్ అవుతుందా లేదా మనకు తెలీదు. ఆల్దో సేఫ్ ప్రాక్టీసెస్ ఇవి, యూ కెన్ డూ ఇట్ అట్ హోమ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. బట్ కొంతమందికి ఏంటంటే స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే అందరూ లైక్ చాలా ఇంగ్రీడియంట్స్ బయట దొరుకుతున్నాయి, సాలిసిలిక్ యాసిడ్ ఆర్ కోజిక్ యాసిడ్, అన్ని బయట నుంచి తీసుకొని వాడుతున్నారు. సో అవన్నీ వాడుతున్నప్పుడు మీరు ఇది ఎన్నిసార్లు వాడచ్చు, వీక్లీ వన్స్ ఆర్ సంథింగ్ అట్లా వాడచ్చు. ఇంకెక్కువ వాడుతుందంటే ఇరిటేషన్, అదొకటి అవుతుంది. సెకండ్ థింగ్, ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇప్పుడు టర్మరిక్ కూడా ముందు ఏంటంటే అంత అడల్టరేటెడ్ లేవు, కొంచెం ఫ్రెష్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనకు తెలియదు అసలు నిజంగా టర్మరిక్ వస్తుందా, కాఫీ వాడంటే బ్రూ వాడినా నెస్లే వాడినా అని చెప్పి అంటున్నారు మా వాళ్ళు. సో మనకు అసలు ప్రోడక్ట్ జెన్యునిటీ తెలియట్లేదు. క్విక్ క్వశ్చన్స్ ఫర్ మాయిశ్చరైజింగ్, వాట్ కెన్ వి యూస్? ఐ మీన్ ఇంట్లో దొరికే వాటిల్లో ఫర్ మాయిశ్చరైజర్, ఐ మీన్ ఫర్ రెగ్యులర్ యూస్ ఫర్ దట్ మెయింటెనెన్స్. హనీ, ఎస్పెషల్లీ లిప్స్ కి when you apply honey, కొంచెం చాప్ లిప్స్ కాకుండా డ్రై లిప్స్ ఉంటాయి కొంతమందికి, సో హనీ పెడితే కొంచెం బెటర్ అవుతుంది. ఆర్ వాజిలిన్ మీ బేసిక్ పెట్రోలియం జెల్లీ ఓవర్ నైట్ పెట్టేసుకుంటే ఏంటంటే మీకు కొంచెం లిప్స్ మరీ డ్రై అవ్వకుండా బెటర్ అవుతుంది. అండ్ హెయిర్ స్మూత్గా ఉండడానికి మేథీ అండ్ కర్డ్ ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ రోజు పెట్టేసి ఒక 1 hour ఉంచి వాష్ చేసేసేయచ్చు. ఓకే. అండ్ డార్క్ సర్కిల్స్కి? డార్క్ సర్కిల్స్ ఐ డోంట్ థింక్ సో. చాలా మంది కుకుంబర్స్ పెట్టుకుంటారు కదా, అది నిజమా కాదా అని చెప్పి. సో అది మనకి హైడ్రేషన్ కోసం, అంటే లైక్ మరి రింక్లీ ఇట్లా ముడతల్లాగా ఇట్లా టైర్డ్ అనిపిస్తుంది. సో అది సెల్ఫ్ కేర్ యాజ్ ఐ వాస్ సేయింగ్. సో మీరు పెట్టుకున్నప్పుడు యూ ఫీల్ లిటిల్ రిలాక్స్ బికాస్ ఆ 5 minutes అట్లీస్ట్ యూ సిట్ క్వైట్లీ, అది పెట్టుకుంటారు, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దట్ కమ్స్ అండర్ సెల్ఫ్ కేర్. బట్ యాజ్ సచ్ కుకుంబర్ ఇస్ నాట్. కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది, దట్స్ బికాస్ స్కిన్ కొంచెం సాఫ్ట్ అనిపిస్తుంది. ఓకే. That's again very quick thing, that's all. Got it. Last one, dark spots ke. Any home remedy that can actively reduce our dark spots? Yeah. So I love this milk lo ఒక 2-3 drops ఆఫ్ లెమన్, అది కొంచెం కర్డిల్ అవుతుంది. సో మంచిగా ఫేస్ వాష్ చేసేసి మీరు అది పెట్టి ఒక 5 minutes or 10 minutes ఉంచి దాని తర్వాత జెంటిల్గా వాష్ చేసేసేయండి అంతే. దట్ గివ్స్ యూ ఇన్స్టెంట్ గ్లో అండ్ ఇట్ యాక్చువల్లీ రెడ్యూసెస్ సమ్ అమౌంట్. మాయిశ్చరైజింగ్ కూడా బాగుంటుంది మేబీ. సాఫ్ట్ అనిపిస్తుంది మీకు స్కిన్. అండ్ వాష్ చేసేసాక ఇమీడియట్గా మాయిశ్చరైజర్ పెడితే ఇట్ విల్ బీ బెటర్, బ్యారియర్ మనకి డ్యామేజ్ అవ్వదు. అండ్ ఐ హర్డ్ నట్మెగ్ అని చెప్పి జాజ్కే అంటారు కదా, విల్ దట్ ఆల్సో యాక్ట్? బికాస్ ఐ సీన్ మై సిస్టర్ డూయింగ్ ఇట్ రిగరస్లీ అండ్ ఐ సీన్ ద రిజల్ట్స్ ఆల్సో. ఒక 10 days పెట్టుకున్న తర్వాత ఆ డార్క్ స్పాట్ కొంచెం, బట్ 10 daysలో ఏ డార్క్ స్పాట్ అయినా తగ్గుతుంది. బట్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ దట్? అంటే అది నట్మెగ్ యాక్చువల్లీ కొంచెం కౌంటర్ ఇరిటెంట్ లాగా ఉంటుంది అది. సో అది కొంచెం barrier and damage చేస్తుంది is what research says. బట్ శాండల్వుడ్ ఇస్ అగైన్ సంథింగ్ లైక్ చాలా మంది చందనం కొంచెం అట్లా నూరి లైక్ ఇట్లా పెట్టుకుంటుంటారు, అగైన్ కొంచెం క్వాలిటీ ఆఫ్ ద స్కిన్ బెటర్ అవ్వడానికి. ఈ చందనంలో కూడా అడల్టరేటెడ్ కానీ లేకపోతే జెన్యూన్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే అబౌట్ ద స్కిన్ టైప్స్. మన ఇండియన్ మెన్కి లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ ఇంకేమైనా ఆర్ దేర్ ఎనీ అదర్ స్కిన్ టైప్స్? అంటే ఎంత ఇంపార్టెంట్ ఈ స్కిన్ టైప్ తెలుసుకోవడం అండ్ దాని తగ్గట్టుగా మన రెజ్యూమ్ని కరెక్ట్గా సెట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్కిన్ టైప్ మనకి బేసిక్గా ఆయిలీ స్కిన్ టైప్, నార్మల్, డ్రై, మిక్స్డ్, ఈ 4 ఉంటాయి. కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ టైప్, కానీ ఇది యూజువల్గా నేను విమెన్కి చూస్తాం. మెన్ యూజువలీ హ్యావ్ లైక్ ఈ 4 స్కిన్ టైప్స్లో. మీ స్కిన్ టైప్ తెలుసుకొని దాని అకార్డింగ్ మీరు క్రీమ్స్ పెట్టాలి. బికాస్ ఫస్ట్గా మెన్ డోంట్ లైక్ యూజింగ్ క్రీమ్స్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫేస్ వాష్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ వెన్ యూ నో స్కిన్ టైప్ మీరు కరెక్ట్ క్రీమ్స్ వాడచ్చు, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సన్ స్క్రీన్ పెట్టినప్పుడు లైక్ బాయ్స్ యూజువలీ కమ్ ఫర్ కన్సల్టేషన్ అని వాళ్ళు చెప్తారు, నో చాలా జిడ్డు ఉంది, బికాస్ మీరు తప్పు వాడుతున్నారు. వెన్ యూ ఆల్రెడీ హ్యావ్ ఆయిలీ అండ్ ఇంకా
గ్రీజీ సన్ స్క్రీన్ మీరు పెట్టేసి నా ఫేస్ ఇంకా గ్రీజీ ఇట్లా అవుతుంది అంటే ఆఫ్ కోర్స్ అవుతుంది. బేసిక్ థింగ్ మీ సన్ స్క్రీన్ ఆర్ మాయిశ్చరైజర్ ఆర్ నైట్ ఏది ఉందో చిన్న బేసిక్ రొటీన్ స్టార్ట్ చేయాలి. యూ కెన్ కన్సల్ట్ ఎనీ క్లోజెస్ట్ డర్మటాలజిస్ట్. సో ఫర్ ఆయిలీ స్కిన్కి సన్ స్క్రీన్ వరకు మాట్లాడితే క్రీమ్ బేస్డ్, జెల్ బేస్డ్ అని చెప్పుకుని ఉంటాయి కదా డాక్టర్. సో వాట్ వుడ్ యూ సజెస్ట్? ఐ ప్రిఫర్ జెల్ బేస్డ్ ఆయిలీ స్కిన్కి అండ్ వెరీ లైట్ లోషన్ బేస్డ్, వెరీ లైట్ లోషన్, సో దట్ వాళ్ళకి ఏంటంటే పెట్టినప్పుడు ఇట్ డజంట్ ఫీల్ హెవీ. సో అండ్ ఇంకొకటి మెన్కి ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నట్టు ఎవరికి తెలియకూడదు అని కూడా అనుకుంటారు. సో దీస్ పెట్టుకున్నాడు ఎవరు చూస్తే వాళ్ళు సిగ్గుపడిపోతుంటారు. సో వాళ్ళు లైట్ లోషన్ బేస్డ్. ఇప్పుడు లైక్ సన్ స్క్రీన్స్ అసలు ఎన్ని ఫార్ములేషన్స్ వచ్చేసాయంటే ముందు వైట్ కాస్ట్ అవంతా అవుతుండే, బట్ నౌ సో మెనీ అడ్వాన్స్. రిమూవ్స్ ట్యాన్, యాడ్స్ ప్రొటెక్షన్, UVA, UVB, PA+++. What do you mean by this PA++++? ఏంటి డాక్టర్? So all these are like for protection. So there is something called SPF. SPF is a sun protection factor. Okay. ఇంకొకటి tan protection index ఉంటుంది, సో TPI. బట్ ఆల్దో మనకి యూజువల్గా రీసెర్చ్ బేస్ SPF ఎక్కువ ఉంది. మెయిన్లీ SPF ఒకటే చూసి తీసుకుంటారు. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ మనకి ఇప్పుడు చాలా మంది నేను అసలు ఎండలోనే వెళ్ళట్లేదు అంటారు, చాలా మంది ఎస్ బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్లూ లైట్. సో యూవీ ఏకి బీకి మధ్యలో బ్లూ లైట్ పెనట్రేషన్ ఉంటుంది. సో మన స్క్రీన్స్ ఏవైతే మనం చూస్తాం దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ అవర్ స్కిన్. yes that's why everyone is getting tanned. అంటే లోపల ఇండోర్స్ లో కూర్చున్న వాళ్ళు లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా లైటింగ్ ఉంటుంది అందులో. సో ఇంట్లో కూడా సన్ స్క్రీన్ రాసుకోవాలి పక్కాగా మనం. మేబీ ఫర్ కాంబినేషన్ స్కిన్ వాట్ వుడ్ యు సజెస్ట్ డాక్టర్? ఇప్పుడు సన్ స్క్రీన్స్ జెల్ ఇస్ సేఫెస్ట్. జెల్ ఇస్ సేఫెస్ట్ బికాస్ ఆ స్కిన్ ఎప్పుడు ఎట్లా యాక్ట్ అవుతుంది బికాస్ క్లైమేట్ చేంజ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు బికాస్ వీ హ్యావ్ సీజన్స్ సమ్మర్, వింటర్, రైనీ. సో కొన్నిసార్లు హెవీ అనిపిస్తుంది, కొన్నిసార్లు లైట్ అనిపిస్తుంది. సో దాన్ని బట్టి మళ్ళీ మనం సన్ స్క్రీన్స్ ప్రతిసారి చేంజ్ చేయాలంటే కష్టం. సో మిక్స్డ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి జెల్ బేస్డ్ ఇస్ ద సేఫెస్ట్. ఓకే. డ్రై స్కిన్ వాళ్ళకి ఐ థింక్ లోషన్, క్రీమ్. ఓకే. మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టి మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టకుండా డైరెక్ట్గా సన్ స్క్రీన్ పెడితే దెల్ బి లిటిల్ కంఫర్టబుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ టాక్ అబౌట్ ద హైపర్ పిగ్మెంటేషన్. అంటే ఇది సన్ స్క్రీన్ కన్నా బియాండ్ అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అనమాట. I think there are a lot of things in us that are affecting the outer factor. అంటే మనం బయట ఎలా కనిపిస్తామో మనం ఏం తింటే అలానే కనిపిస్తాం అని చెప్పి మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, మమ్మీ కూడా అదే చెప్తాడు, నువ్వు ఎలా ఉంటే నువ్వు ఏం తింటే అదే బయట కనిపిస్తుంది అని చెప్పి. సో ఈ హైపర్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ మనం ఫారెన్ వాళ్ళతో పోలిస్తే హూ ఆర్ ఇంటర్నేషనల్, ఐ మీన్ వాళ్ళ స్కిన్ టైప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి యాక్నే వస్తే పింకిష్గా రెడ్డిష్గా ఉంటుంది, బ్యూటీ స్పాట్స్, ఫ్రికల్స్ అని చెప్పి అంటారు. బట్ మనకు మాత్రం ఇంత డార్క్ స్పాట్స్, ఇటువైపు అంతా హైపర్ పిగ్మెంటేషన్ నాకు కూడా ఉంది యాక్చువల్లీ. సో వాట్ ఈస్ ద రీజన్ డాక్టర్, ఎందుకు ఇలా వస్తుంది? ఈవెన్ దో ఐ మీన్ ఆఫీస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను బయట కూడా వెళ్ళను, కార్లోనే తిరుగుతా, బట్ వై ఆమ్ ఐ గెటింగ్ దిస్? వన్ థింగ్ ఇస్ జెనెటిక్స్. ఇండియన్స్ స్కిన్లోనే కొంచెం మెలనిన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ట్రిగ్గర్ ఉన్న సన్ వల్ల కానీ లైక్ స్ట్రెస్ వల్ల కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ కొంచెం ట్రిగ్గర్ ఉన్నా సరే మెలనిన్ షూటప్ అయిపోతుంది. సో అందుకే మనకి డార్క్ ప్యాచెస్ వస్తాయి. సెకండ్ థింగ్ ఇస్ ఇన్ఫ్లమేషన్ సిచ్యువేషన్స్, అంటే యాక్నే అవ్వడము, దానివల్ల కూడా లైక్ కొంచెం మెలనిన్ షూటప్ అయిపోయి అక్కడ మొత్తం మచ్చల్లాగా వచ్చేస్తుంది అనమాట. అది కాకుండా కొంతమందికి ఇక్కడ సైడ్స్కి లైక్ వీ షేప్లో ఇట్లా లైన్స్ లాగా అట్లా కనిపిస్తుంటుంది, అది కూడా comes under pigmentation. So pigmentation is a broader term or hyperpigmentation is a broader term. Acne వల్ల వచ్చేది, ఎండ వల్ల వచ్చేది, జెనెటికల్లీ ఉన్నవి, అవన్నీ మళ్ళీ సెక్షన్స్ అండర్ దట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పిగ్మెంటేషన్. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పింది గట్ స్కిన్ యాక్సిస్ అని ఉంటుంది, అది చాలా మందికి తెలీదు. సో చాలా వరకు ఏంటంటే లేక ఓకే ఇట్లా క్రీమ్స్ పెట్టేసి నాకు రిజల్ట్ రావాలి అంటే అవ్వదు. యూ హ్యావ్ టు ఈట్ క్లీన్. సో ఇప్పుడు మనకి గట్ స్కిన్ యాక్సిస్లో ఏంటంటే మీరు ఏది తింటే డెఫినెట్గా స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్, గట్కి స్కిన్కి దెర్ ఆర్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ ఇన్ బిట్వీన్. సో ఆ యాక్సిస్ మీరు ప్రాపర్గా ఉంచుకోవాలి. ఒబేసిటీ ఎక్కువ అయిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఫుడ్. అంటే యు మీన్ షుగర్ వల్ల కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ పిగ్మెంటేషన్ అనేది. షుగర్ వల్ల, డైరీ ప్రోడక్ట్స్ వల్ల వచ్చే పింపుల్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వెయిట్ పెరగడం వల్ల చాలా మందికి ఇక్కడ మెడ అంతా నల్లగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పిల్లలకి ఓకే ఫైన్ వాళ్ళు సరిగ్గా స్నానం చేయట్లేదని స్క్రబ్తో ఇట్లా తోముతూ ఉంటారు. ఇట్స్ నాట్ ద కరెక్ట్. ఎస్. సో ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మొత్తం బాడీ అంతా. సో కొంతమందికి మీరు చూసే ఉంటారు ఫేస్ అన్నకి ఒక కలర్ ఉంటుంది, బాడీ ఇంకొక కలర్ ఉంటుంది, వచ్చి చెప్తూ ఉంటారు. అండ్ నకిల్స్ దగ్గర కూడా కొంచెం డార్క్ పిగ్మెంటేషన్ అవుతూ ఉంటుంది. సో అమౌంట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవైలబుల్ ఇప్పుడు, ప్యాకేజ్డ్ ఫుడ్, బయట తినడం, టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ బేసికల్ అండ్ లైక్ నైట్ 12 o'clock, 1 o'clock. I'm the worst actually. Yeah. So again, చాలా మంది ఇట్లా చేస్తూ ఉంటారు, అయినా వాళ్ళకి రాదు పిగ్మెంటేషన్ అంటే బికాస్ దర్ జెనెటిక్స్ ఆర్ బిల్ట్ లైక్ దాట్.
సో కొంతమంది ఏంటంటే కొంచెం అట్లా బయట తింటూ అట్లా చేయగానే ఒబెసిటీ పెరిగిపోతుంది ఆర్ లైక్ చేంజెస్ కనిపిస్తాయి. కొంతమంది ఎంత ఎక్సర్సైజ్ చేయకపోయినా ఆర్ లైక్ బయట తింటున్నా their body is able to cope up. These people body is unable to cope up. That's the difference for sure. Genetic variation. Most of the people nowadays we are seeing. Okay. So ఇక్కడ we talked a lot sunscreens గురించి, lot of creams, లేకపోతే హైపర్ పిగ్మెంటేషన్ గురించి, పింపుల్స్ గురించి, డార్క్ స్పాట్స్ గురించి, and also we talked about natural remedies. But are there anything, any procedures that we can do while consulting a dermatologist that will maybe cure our hyperpigmentation, లేకపోతే పింపుల్స్ తగ్గించడం కానీ, డార్క్ స్పాట్స్ తగ్గించడం కానీ? ఓకే, ఐ గివ్ యూ ఎ సినారియో. నాకు ఒక 2 monthsలో ఒక బిగ్ ఈవెంట్ ఉందన్నమాట. ఐ వాంట్ టు లుక్ పర్ఫెక్ట్. ఒక 2.5 monthsలో, ఈ 2.5 monthsలో వాట్ ఆర్ ద, ఖచ్చితంగా నేచురల్ రెమెడీస్ వల్ల మనకి రిజల్ట్ రాదు. సో మిమ్మల్ని కన్సల్ట్ అయితే వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ దట్ యూ వుడ్ సజెస్ట్? లెట్స్ టేక్ మై స్కిన్ యాజ్ ఎగ్జాంపుల్. Okay, so lot of procedures are there, very much advanced procedures. మీకు యాక్నే లేకపోతే ఇట్ ఈస్ ఈజీ, 2-3 months we can achieve what you want the goal. యాక్నే ఉంది అంటే ఇంకా కొంచెం ముందు ప్లాన్ చేయాలి. ఓకే, స్టిల్ క్విక్ ఫిక్స్ లాగా ఉండదు యాక్నేతో. బట్ మీకు స్పెసిఫిక్గా పిగ్మెంటేషన్ ఇస్ అ కన్సర్న్, ఐ విల్ డూ లేజర్. ఓకే, బికాస్ డౌన్ టైం ఉండదు దానికి. మీరు చేయించుకున్న తర్వాత ఒక 1/2 hour అంతే. సెకండ్ థింగ్ ఫర్ మెన్, మళ్ళీ కెమికల్ పీల్ చేసి అది పీల్ అవుతూ ఉంటే మళ్ళీ మీరు బయట తిరుగుతూ ఆర్ ఎవరైనా చూసి నువ్వు ఏం చేయించుకున్నావు, దట్ దోస్ ఆర్ ఆల్ లిటిల్ బిట్ సెన్సిటివ్ థింగ్స్. సో ఐ డూ అ లేజర్ సో దట్ మీ పిగ్మెంటేషన్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఐ పుట్ యూ ఆన్ గుడ్ స్కిన్ కేర్ రొటీన్. సో అ గుడ్ సన్ స్క్రీన్ అండ్ SPF 50. ఎందుకంటే నేను లేజర్ చేయించుకున్నాను కాబట్టి దాన్ని ఆ రిజల్ట్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ 2 months నాకు ఇంపార్టెంట్. ఎస్, ఆల్సో మీరు ఆ స్కిన్ కేర్ వాడుతూ ఉంటే ఆ రిజల్ట్స్ అలానే ఉంటాయి. చాలా మంది అడుగుతారు ఈ రిజల్ట్ పర్మనెంట్ అని. ఆఫ్ కోర్స్ మీరు స్కిన్ కేర్ వాడుతుంటే మీ రిజల్ట్ కూడా పర్మనెంట్ ఉంటుంది. పర్మనెంట్ అంటే ఇంకా 4-5 years ఉంది అంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ సార్ట్ ఆఫ్, బికాస్ ఇట్ కాంట్ బి లైఫ్ లాంగ్. ఓకే, సో నైట్ క్రీమ్స్, నైట్ యాక్టివ్స్ అని ఉంటాయి. సో యాక్టివ్స్ ఆర్ లైక్ ఆన్ అ రెగ్యులర్ డే మీ స్కిన్ అయ్యే వేర్ అండ్ టేర్, సో సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉన్న డ్రై స్కిన్ ఆర్ లైక్ డెడ్ స్కిన్ సెల్స్ అవన్నీ పోవడానికి ఎవ్రీడే బేసిస్లో యాక్టివ్ మాలిక్యూల్స్ ఇస్తే అవి కొంచెం పోతాయి. సో అలా మీరు పిగ్మెంటేషన్లో యూ కెన్ అచీవ్. ద సెకండ్ థింగ్ ఈస్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంజెక్టబుల్స్. సో ఇంజెక్టబుల్స్ అంటే కైండ్ ఆఫ్ స్మాల్ ఇంజెక్షన్స్, బట్ నాట్ ఎవ్రీవన్ ఇస్ కంఫర్టబుల్. అంటే కొంతమంది దే షో కన్సర్న్ టువర్డ్స్ దిస్ ఇంజెక్షన్స్. వద్దు ఇంకేమైనా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ అదర్ ప్రొసీజర్స్ ఆల్సో. ఇంజెక్షన్స్ వద్దన్న వాళ్ళకి వీ హ్యావ్ గుడ్ మెడి ఫేషియల్ సార్ట్ ఆఫ్. ఇవి ఏంటంటే మెడికల్ గ్రేడ్ ఫేషియల్స్ వేర్ ఇన్ మైనర్ ఇంపర్ఫెక్షన్స్ ఆర్ లైక్ మైనర్ పిగ్మెంటరీ చేంజెస్. సి లేజర్ ఇస్ గుడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పిగ్మెంటేషన్. సో దట్స్ క్యూ స్విచ్ ఆర్ పీకో అంటాము. What is it, doctor? Q-switch laser or pico laser. Okay. So pigmentation, this will work really wonderful. The other thing is like medifacials, which are medical grade. We curate those. So like just step 1, step 2, step 3 లాగా ఉండదు. Skin type చూసి and quality of the skin చూసి ఇంకా కొంచెం like glow and improvement, pigmentation reduction కి we curate the facial and then we do the medifacials actually. So these two are very easy. ఎవరికి తెలీదు. And you can, it's just a quick office procedure. Come, just 1/2 hour, 45 minutes, get it done and then go. Because everyone has a busy schedule. So in 2-3 months, these are the safest and proven research oriented. So doctor, ఇందాక మీరు నైట్ కేర్ రొటీన్ అన్నారు కదా, ఇప్పుడు డే కేర్ రొటీన్ కూడా ఉంటుందా? ఇప్పుడు ఈ 2 నైట్ ప్లస్ డే చేయడం ఇంపార్టెంటా, లేకపోతే నైట్ చేసుకునే వాళ్ళు డే చేయకపోయినా పర్లేదు, లేకపోతే డే చేస్తే నైట్ చేయకపోయినా పర్లేదు అని ఉంటుందా? So day routine is mainly for protection. Night routine is for prevention. Day చేసి అట్లీస్ట్ నైట్ చేయను అన్న ఐఎమ్ స్టిల్ ఓకే, బికాస్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫస్ట్. అది మెయిన్గా సన్ స్క్రీన్లో ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ సన్ స్క్రీన్ ఎసెన్షియల్. ఓకే, మీరు బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇండోర్స్లో ఉన్నా అండ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ లైక్ క్లోజ్ సెక్షన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైట్స్ అండ్ ఆల్. సో డెఫినెట్గా మార్నింగ్ కేర్ అయితే చేయాల్సిందే. ఈవినింగ్ కేర్ వచ్చేసి యాక్టివ్ మాలిక్యూల్స్ కొంచెం రెగ్యులర్గా డే టు డే అయ్యేవి రిమూవ్ చేయడానికి. సో ఫస్ట్ డే కేర్ స్టార్ట్ చేయాలి, దాని తర్వాతకి మీరు నైట్ కేర్ యాడ్ చేసుకోవచ్చు. నైట్ కేర్ చేసి డే కేర్ చేయకపోతే దట్స్ అ వెరీ హారబుల్ మిస్టేక్. బికాస్ మీరు నైట్ ఎక్స్ఫోలియేట్ చేస్తున్నారు, దాని తర్వాత వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మీరు మర్చిపోతారు, బయటకు వెళ్తున్నారు, లోపల ఉన్నారు, నైట్ చేసినంత వేస్ట్ అయిపోతుంది మార్నింగ్ కల్లా. ఆర్ ఇండియన్స్ ఆర్ వెరీ, అంటే మన స్కిన్ చాలా ట్రిగ్గర్ అవుతుంది సన్కి. సో రివర్స్ పిగ్మెంటేషన్ కూడా అవుతుంది. అంటే మీరు నైట్ చేసి మంచిగా ఎక్స్ఫోలియేట్ చేయడం, నెక్స్ట్ రోజు మళ్ళీ మీరు ఎక్స్పోజ్ అవుతారు ఆర్ ఎనీథింగ్ రెగ్యులర్ ఎక్స్పోజర్. సో మెలనిన్ ఇరిటేట్ అయ్యి ఇంకా కొంచెం డార్క్గా అనిపిస్తుంది కొన్నిసార్లు. సో వీ డోంట్ వాంట్ దట్. అందుకనే మీరు ద ఫస్ట్ స్టెప్ ఇస్ స్టార్ట్ అ సన్ స్క్రీన్. చాలా మంది చెప్తారు స్టార్ట్ అ సన్ స్క్రీన్, దట్స్ అ గుడ్ థింగ్ టు డూ ఫర్ యువర్ స్కిన్. ఓకే, సో ఈ సన్ స్క్రీన్ ఒకటి చెప్పారు కదా, అండ్ వాట్ ఆర్ ద డైలీ ఎసెన్షియల్స్? ఈ సన్ స్క్రీన్తో పాటు మినిమం ఎంత SPF డాక్టర్ సన్ స్క్రీన్లో ఉండాలి?
For Hyderabad or like for South Indian, I think 40 to 50 should be good enough. 40 to 50. So serumsloni and also cleansersloni, can you assist on that? Yeah. So basic routine వచ్చేసి మీకు ఒక cleanser or face wash, morning moisturizer with sunscreen, evening moisturizer and night serum ఉంటుంది. అందరూ అన్నీ వాడాలని లేదు. సో మార్నింగ్ సన్ స్క్రీన్ ఐ మీన్ మార్నింగ్ రొటీన్లో ఒక లైన్లో పెట్టాలంటే క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మాయిశ్చరైజరా లేకపోతే సన్ స్క్రీన్ డాక్టర్? ఫస్ట్ ఐ ప్రిఫర్ మాయిశ్చరైజర్. ఓకే. వితౌట్ ఎనీ సీరం. యా, దట్ ఈస్ అన్ ఎక్స్ట్రా స్టెప్. సో ఆల్రెడీ స్కిన్ కేర్లోకి దిగిన వాళ్ళు ఓకే నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలి, నాకు ఇంకా ప్రొటెక్షన్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, ఆర్ నేను చాలాసేపు బయట ఉంటున్నాను నాకు ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ సంథింగ్ ఐ వాంట్, దెన్ ఐ విల్ గివ్ ద సీరం. బట్ మార్నింగ్ ఐ వాంట్ టు కీప్ ఇట్ సింపుల్. ఓకే. అండ్ డ్రై స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్, అదర్వైజ్ డైరెక్ట్ సన్ స్క్రీన్ ఈజ్ ఆల్సో గుడ్ ఇనఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ద మార్నింగ్. లెట్స్ సే సమ్మన్ హూస్ హ్యావింగ్ పింపుల్స్, ప్రతి వీక్ ఒక 2 పింపుల్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు సీరం అప్లై చేసుకోమంటారా? నైట్ టైం. Nothing in the morning. Morning apply sunscreen, your skin will thank you regularly when you do that. That's all, you're protecting, at least that is good enough. What about dark spots? Someone who's having dark spots, morning ఏమైనా సీరం అప్లై చేసుకోమంటారా? No, I'll not give in the first prescription. ఓకే. బికాస్ వాళ్ళు సరిగ్గా పెట్టకపోతే బై మిస్టేక్ సన్ స్క్రీన్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, నాట్ జస్ట్ SPF 50 ఉంటుంది, 100 ఉంటుంది, 70 ఉంటుంది, బట్ 100 ఈజ్ నాట్ లైక్ 100 టైమ్స్ యూఆర్ ప్రొటెక్టెడ్. నో, SPF ఈజ్ ఓన్లీ అ ఫ్యాక్టర్. మీరు SPF 50 పెట్టుకుంటే ఆ రోజు 50 టైమ్స్ యూఆర్ మోర్ ప్రొటెక్టెడ్ దాన్ నాట్ యూజింగ్ ఎనీ సన్ స్క్రీన్, అంతే. రీఅప్లికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు సన్ స్క్రీన్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ రీఅప్లికేషన్, బట్ చెప్తాం ఎవరైనా కుదిరితే every 2 hours అని చెప్పండి. 3 hours typically, ఈవెన్ ఇండోర్స్ ఉన్నా సరే. అండ్ క్వాంటిటీ, సో 2 full ఫింగర్ టిప్స్ చెప్తామన్నమాట. బట్ అంత పెడితే జిడ్డుగా అనిపిస్తుంది, సో నో వన్ విల్ బి కంఫర్టబుల్. సో అట్లీస్ట్ 1 ఫింగర్ ఇదంతా పెడితే సమ్ ప్రొటెక్షన్ విల్ హ్యావ్. ఈవినింగ్ మొత్తం ట్రీటింగ్, మీకు యాక్నే ఉండనివ్వండి, పిగ్మెంటేషన్ ఉండివ్వండి, డార్క్ స్పాట్స్ ఆర్ ఎనీథింగ్, రెడ్ స్పాట్స్ ఆర్ లైక్ యాంటీ ఏజింగ్ అంటే రింకిల్స్ వాటన్నిటి కావాలన్నా ఓన్లీ ఈవినింగ్ అవన్నీ. ఓకే. సో ఈవినింగ్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, దాని తగ్గట్టు సీరం ఖచ్చితంగా రాసుకోవాలని చెప్పారు కాబట్టి ఫర్ పిగ్మెంటేషన్ వాట్ కైండ్ ఆఫ్ సీరం? I like glycolic acid. Yes. And for dark spots? Pigmentation and dark spots go hand in hand. Okay. Yeah. కొంచెం ఆయిలీ స్కిన్, కొంచెం యాక్నే కూడా వస్తుంది వాళ్ళకి అండ్ పిగ్మెంటేషన్ ఉంది అంటే I'll give azelaic acid. Azelaic acid. Yes. Okay. For wrinkles and fine lines? Fine lines and wrinkles మనం కొంచెం ఒక హద్దు దాకా ఆపొచ్చు. సో retinols are really good. Or retinoids are also good. Both are same classification. But I've heard retinol is somewhat కొంచెం harm effect చూపిస్తుంది మీ స్కిన్ మీద అని చెప్పి based on the concentrate. Yeah. Is it true, doctor? So prescription based ఉంటాయన్నమాట రెటినాయిడ్స్, అవి కొంచెం హార్ష్ ఉంటాయి. దోస్ మనం ఓన్లీ సివియర్ యాక్నే వాళ్ళకి, సివియర్ స్ట్రెచ్ మార్క్స్ వాళ్ళకి ఇస్తాం. దోస్ ఆర్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్. ఇప్పుడు మనకి నార్మల్గా దొరికే సోఫిస్టికేటెడ్ ఫార్ములేషన్స్ లైక్ రెటినాల్స్ అండ్ రెటినాయిడ్స్ అవి ఏంటంటే దే వెరీ జెంటల్, మనకి అంత ఇరిటేషన్ ఏమి ఉండదు. యూజువల్గా పర్జింగ్, డ్రైనెస్, ఇరిటేషన్, ఫ్లేకింగ్ అవన్నీ అంటే దట్స్ ఆల్ అగైన్ అ మార్కెటింగ్ సెగ్మెంట్. బట్ సిన్స్ ఏజెస్ retinoids are used in dermatology. Okay. So doctor, ఇప్పుడు men age faster than women అంటాం, అంటే నేను విన్నాను ఎక్కడో ఇది. Is this true? And ఏజింగ్ వల్ల డెఫినెట్లీ మనకు రింకిల్స్, ఫైన్ లైన్స్ వస్తాయి కదా. కొంతమంది టీనేజర్స్లో ఉంటూనే పెద్దవాళ్ళ కనిపిస్తారు ఆ స్కిన్ టెక్స్చర్ అనేది. అండ్ ఆల్సో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అసలు వీడు యూత్లో కనిపిస్తున్నాడే అని చెప్పి అనుకుంటాం కొంతమంది. సో ఈ ఏజింగ్ ఎన్ని విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది, ఎన్ని విధాలుగా అది దాన్ని మనం స్లో డౌన్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఫాస్ట్గా అయిపోవచ్చు? So first thing, men age faster than women. I don't accept. I feel men when they are aging they look better because puberty lo unde changes వాళ్ళకి 30s లో అట్లా ఉండవు. And when they enter 40s actually they look even better except for the hair. Like hair పోతుంది అంటే ఆటోమేటిక్గా కొంచెం ఏజింగ్ అనిపిస్తుంది. But otherwise when they are maintaining themselves then during 30s 40s actually they age better. Because women ki chala hormones ఉంటాయి, they undergo pregnancies and so many hormonal changes and also they actually age a little faster. Okay. That's what even the research says, there is a difference, there's a lot of difference. Okay. And the second thing is in the current scenario, aging in 2024 standards, so why some people look aged, why some people look young? Main thing, how they're maintaining their body. Okay. No lifestyle, I mean very sedentary life, they're not doing anything for themselves.
food kuda very processed, odd timings lo tindam, so much junk food, nothing like made at home or something. Same thing if you make at home, the amount of ingredients go in will be little lesser. చాలా లెస్ అవుతుంది. Yeah, so these all will factor. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు సడన్గా బరువు అయ్యారనుకోండి, బరువు పెరిగారనుకోండి, ఒబిసిటీ, దానివల్ల దే లుక్ ఏజ్డ్, బికాస్ ఆల్ ఓవర్ ద బాడీ మీకు ఫ్యాట్ పెరుగుతుంది, ఆల్మోస్ట్ లైక్ ఇన్ ద ఫేస్ అండ్ లైక్ ఎంటైర్ బాడీ. సెకండ్ థింగ్, వెన్ ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్, యూ స్టార్ట్ లూజింగ్ హెయిర్. సో హెయిర్ పోయిందంటే ఆటోమేటిక్గా మెన్ విల్ లుక్ లిటిల్ ఎల్డర్. బికాస్ నాకు ఇప్పుడు 19-20-year-old పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ కన్సల్టేషన్స్. వాళ్ళు అడుగుతారు, డాక్టర్ మా ఫ్రెండ్స్ ఇట్లా అంటున్నారు, లైక్ ఐఎమ్ వెరీ అన్కంఫర్టబుల్, ఐ వాంట్ డు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఐమ్ లైక్ యూఆర్ ఓన్లీ 19, బికాస్ ఇంకా పోతూ ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ స్టాపింగ్, యూఆర్ నాట్ 25-26 నేను వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఓకే చేయడం, బికాస్ ప్రోగ్రెషన్ ఫేజ్లో ఉన్నారు. సో ఐ కాంట్ ఇంటరప్ట్ అండ్ డూ. దిస్ ఇస్ వన్ థింగ్ when they put on. And the second thing, like hormones like చాలా చేంజ్ అయిపోవడం వల్ల, ఓవర్ వెయిట్ వల్ల కూడా చాలా చేంజెస్ ఉంటాయి. ఫేస్ పైన ఇక్కడ అంతా స్పాట్స్ లాగా వచ్చేస్తుంది, మెడ పైన స్పాట్స్ వచ్చేస్తాయి, ఫోర్ హెడ్ పైన అట్లా. సో దానివల్ల ఆల్సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అగైన్ లైక్ దే ఆర్ నాట్ ఫోకస్డ్, they are also like very relaxed, they're not interested also. So when you have active lifestyle, your hormones are pumping in a different way, your muscle activity is also good. So sunrise to sunset. Can I ask you one thing? Going to gym and sweating a lot, will that add to any of the skin routine? I mean, will that add an advantage? చాలా మంది చెప్తారు ఎక్కువ స్వెట్ అవుతుంటే గ్లో వస్తుంది అని చెప్పి, అండ్ స్కిన్ టోన్ కూడా బాగుంటుంది అని చెప్పి. Yeah, sweat అవుతుంటే గ్లో, I am not sure about that, but when you're working out, every muscle cell or every cell in your body is active. So the hormonal surges అవన్నీ కూడా మీకు sunrise to sunset, as I was saying. So sunrise నుంచి sunset లోపు you have to follow clean diet. ఓకే, ఆఫ్టర్ సన్సెట్ మీరు ఏం తినకూడదు ఐడియల్గా. ఓకే, సో ఓన్లీ ఎక్సర్సైజ్ కాదు, ఇఫ్ యూ ఫాలో అ వెరీ గుడ్ డయట్ దెన్ ఎస్, బికాస్ గట్ స్కిన్ యాక్సెస్ అని చెప్పుకున్నాం మనం. సో అందులో మనకి ఇదే ఉంటుంది. అండ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ టు బి వెరీ ఆనెస్ట్, లైక్ ఇఫ్ యూర్ ఫాలోయింగ్ అ గుడ్ లైఫ్ స్టైల్, లైక్ మంచిగా తినే టైంకి, అండ్ ఇఫ్ యూర్ మెడిటేటింగ్ స్లైట్లీ, ఆర్ ఇఫ్ యూర్ ఎట్ పీస్, బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ స్ట్రెస్ నౌ డేస్, హాఫ్ ద టైమ్ అట్లీస్ట్ స్కిన్ కన్సర్న్స్ ఆర్ లెస్సర్. స్ట్రెస్ తక్కువ పడుతూ కొంచెం యాక్టివ్గా ఉంటే మనకి మెడికల్ స్కిన్ కండిషన్స్ ఉంటాయి, అటోపిక్ డర్మటైటిస్, ఎగ్జిమా, చాలా ఉంటాయి మనకి మెడికల్ గ్రేడ్లో. సో అవన్నీ సగం గట్ వల్ల వస్తుంది. ఓకే, యా, సో గట్ హ్యాస్ టు బీ లైక్ ఆన్ పాయింట్. అండర్స్టూడ్. సో కమింగ్ బ్యాక్ టు స్కిన్, ఓపెన్ పోర్స్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఓపెన్ పోర్స్ని క్లోజ్డ్ పోర్స్ చేసేవచ్చా? అంటే చాలామంది ఓపెన్ పోర్స్ వల్లే పింపుల్స్ వస్తాయి, అక్కడ బ్యాక్టీరియా వస్తుంది, అక్కడ డస్ట్ పడుతుంది, దానివల్ల పింపుల్ వస్తుంది, సో ఓపెన్ పోర్స్ తగ్గించేద్దాం అని చెప్పి అనుకుంటారు. సో ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? యూ టెల్ మీ, ఆర్ ద ఓపెన్ పోర్స్ దట్ బ్యాడ్? అంటే మీరు ఎవరైనా ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళని చూస్తే మీరు ఏమనుకుంటారు? పెద్ద డిఫరెన్స్ ఉండదు టు బి ఆనెస్ట్. ఓపెన్ పోర్స్, క్లోజ్ పోర్స్ వెళ్ళి భూతంలో చూస్తే కానీ మనకు తెలియదు. బట్ ఓపెన్ పోర్స్ వల్ల పింపుల్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, ఈజ్ ఇట్ ట్రూ? సో ఓపెన్ పోర్స్ వచ్చేది మెయిన్గా కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఓపెన్ పోర్స్ ముందు ఏంటంటే అది జస్ట్ స్కిన్ చేంజ్ అనుకునేవాళ్ళు, బట్ ఇట్ ఈస్ అగైన్ సన్ డ్యామేజ్. అందుకనే ఇందాక మనం డార్క్ స్కిన్ వాళ్ళు కూడా పెట్టుకోవాలి అనుకున్నాం. సో ఈ మెయిన్గా ఈ కాన్వెక్స్ పార్ట్లో ఎవరికైనా ఓపెన్ పోర్స్ వస్తాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ జెనెటికలీ కొంచెం ప్రోన్ ఉన్న వాళ్ళకి సన్ ఎక్స్పోజర్తో పాటు ఇక్కడ పోర్స్ లాంటిది వస్తుంది. ఓపెన్ పోర్స్ క్లోజ్ చేయకూడదు కూడా. And definitely it's not possible to close the pores because అది మీ నార్మల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద స్కిన్, బట్ కొంచెం ఎన్హాన్స్ అనేది కనిపిస్తుంది పోర్స్ లాగా. దేర్ ఆర్ వెరీ గుడ్ సీరమ్స్ టు shrink the pores. అంటే size of the pore. Any serum? Yeah, usually we have niacinamide to reduce slightly pore size. We have very good retinols ఉంటాయి మనకి. సో రెటినాల్స్తో కూడా కొంచెం పోర్ సైజ్ అనేది మనకి shrink చేయొచ్చు. సో అంత ఎవిడెంట్గా కనిపించవు, బట్ ఉండాలి. బికాస్ ఒకసారి పోర్ వచ్చాక మనం క్లోజ్ చేయాలంటే సీరమ్స్ ఇస్తాం, టన్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆర్ నీడెడ్. అండ్ కొంతమంది ఉన్నారు, సో దట్ లైక్ నాకు అసలు కనిపించకూడదు, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్, దెన్ వి స్టార్ట్ విత్ ద ప్రొసీజర్స్. సో దెర్ ఆర్ లేజర్స్, దెర్ ఆర్ ఇంజెక్షన్స్ ఫర్ షూర్, బికాస్ అది లేకుండా మనకి పోర్స్ అనేది క్లోజ్ అవ్వదు, అండ్ దట్ ఈస్ ఓన్లీ అ మెయింటెనెన్స్. సో నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ లిటిల్ యాక్టివిటీ హియర్. సో ఐ విల్ బి డిస్ప్లేయింగ్ సమ్ ఫొటోస్ ఆన్ టీవీ. సో ఇందులో దేర్ విల్ బీ సమ్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ కండిషన్స్ కానీ. ఇప్పుడు మీరు ఇఫ్ యూ కెన్ పిన్ పాయింట్ ఇది ఈ కండిషన్ లేకపోతే ఇది కండిషన్ చెప్తే మేబీ ఆడియన్స్ కుడ్ లెర్న్ వన్ ఆర్ టూ థింగ్స్. సో ఫస్ట్ ఫోటో డాక్టర్, జనరల్లీ మనం చూసే టిపికల్ టీనేజ్లో స్కిన్ టైప్ ఇది. సో కెన్ యూ ఎలాబొరేట్ ఆన్ దిస్? వీ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. ఎస్,
So this is a typical how acne look like. Acne is nothing but medical term. Pimples are general term. So అన్ని stages of pimple ఉన్నాయి. Stage 1 is that white heads, black heads. Stage 2 అట్లా రెడ్ గా అయ్యి దాని తర్వాతకి మనకి వేరే స్టేజెస్ వస్తాయి, అది లేదు. సో దిస్ ఇస్ సెకండ్ స్టేజ్ acne I'll say with too many pits లాగా గుంటల్లాగా ఉన్నాయి అది కొంచెం ఓపెన్ పోర్స్. టిపికల్ హౌ ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్ కి కొంచెం. బట్ ఆ గుంటలు ఎలా తయారవుతాయి డాక్టర్? మనం చిక్కుకుంటే లేకపోతే అవి మోస్ట్ ప్రాబ్లీ పర్మనెంట్ ఉంటాయి కదా? ఎస్, సో అవి పర్మనెంట్. కాకపోతే ఆ గుంటలు ఏంటంటే మనకి యాక్నే అనేది ఇన్ఫ్లమేషన్, ఓకే, ఇన్ఫ్లమేషన్ అండ్ లోపల నుంచి మనకి ప్రొటెక్షన్ కూడా ఉండాలి, యాంటీ ఇన్ఫ్లమేషన్ ఆర్ సంథింగ్. సో రెండు ప్రాసెస్ సేమ్ అవ్వనప్పుడు ఆర్ కాలజన్ మన స్కిన్లో తక్కువ ఉండి ఇఫ్ ఇట్ ఈస్ అనేబుల్ టు ప్రొడ్యూస్, మనకి స్మూత్ స్కిన్ ఉండకుండా చాలా మందికి ఓన్లీ మచ్చలు ఉంటాయి పింపుల్స్ తర్వాత, బట్ చాలా మందికి గుంటలు అవుతాయి. ఆ గుంటలు అయిన వాళ్ళకి ఏంటంటే ఆ స్కిన్ టైప్ అలా ఉంది, దే ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ కాలజన్ ఆర్ దే ఆర్ అనేబుల్ టు కాంబాట్ దట్ యాక్నే ఇన్ఫ్లమేషన్ అప్పుడు. బట్ గిల్లొద్దని ఎందుకు చెప్పాను? గిల్లితే ఖచ్చితంగా గుంట పడుతుంది. అట్లీస్ట్ గిల్లకుండా కూడా గుంటలు పడ్డవాళ్ళు ఉన్నారు, బట్ సివియరిటీ సివియర్ ఉండదు. యా, సివియర్ ఉండదు. గాట్ ఇట్. దిస్ ఈస్ ద సెకండ్ వన్. కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు. సో ఎడ్ స్టార్ట్. సో దిస్ ఇస్ సివియర్ యాక్నే. దిస్ ఇస్ స్టేజ్ 4. సో మొత్తం సిస్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ సిస్టిక్ యాక్నే. సో ట్రీట్మెంట్ వైజ్ టాబ్లెట్స్ పెట్టాల్సిందే, ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్స్ ఉండాల్సిందే, కొన్ని మంత్స్ తీసుకోవాలి. ఎస్, ఇనిషియల్గా చాలా ఎక్కువైనట్టు అనిపిస్తుంది ట్రీట్మెంట్ ఇచ్చిన ఫస్ట్ 15 days అలా, బట్ డెఫినెట్లీ దే విల్ సీ వెరీ గుడ్ చేంజ్. జస్ట్ కొంచెం పేషెంట్కి మనం ఐ కెన్ ఇమాజిన్ ద కాన్ఫిడెన్స్ ఆర్ ఎల్స్ అది గెట్ ఎఫెక్టెడ్ అ లాట్. సో ఇవన్నీ ఎందుకు అవుతాయంటే కొన్నిసార్లు వాళ్ళు లైక్ ఓవర్ ద కౌంటర్ ఏదో ఒక క్రీమ్ అట్లా పెట్టేసి ఆర్ లైక్ మెడికల్ షాప్లో ఓకే మాకు తెల్లగవడానికి ఏదైనా ఇవ్వండి ఆర్ మంచి క్రీమ్ అట్లా చాలా మంది చేస్తుంటారు. సో ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, బట్ స్టిల్ ఇంకా చాలా ఊర్లలో చాలా చోట్ల అట్లా అవుతుంది. సో అది పెట్టడం వల్ల బ్యారియర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఇంకొకటి జిమ్కి వెళ్ళే వాళ్ళందరికీ స్టీరాయిడ్స్ తీసుకోవడం అదంతా, సో ఫేస్కి బ్యాక్కి మొత్తం అట్లా యాక్నే వస్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ ద బాడీ, ఐ మీన్ లైక్ హ్యాండ్స్ దగ్గర అట్లా యాక్నే వస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ కామన్. ఓకే, ఆ స్టిరాయిడ్ పెట్టుకోవడం వల్ల ఐ మీన్ లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి లాట్ ఆఫ్ స్టిరాయిడ్స్ ఆర్ డేంజరస్ దట్ వే యాక్చువల్లీ, బట్ dermatologists are the first people or like one among the most common people who give steroids for medical conditions, because చాలా మందికి మెడికల్ గ్రేడ్ స్కిన్ కండిషన్స్లో స్టెరాయిడ్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇట్స్ నాట్ బ్యాడ్, బట్ అడ్వైజ్ లేకుండా మీరు స్టెరాయిడ్స్ ఎలా పడుతుంది? బికాస్ కోవిడ్లో చాలా మంది స్టెరాయిడ్స్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ నీడెడ్ బికాస్ కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి అదంతా అంటే స్టెరాయిడ్స్ కావాల్సిందే. బట్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ యూ కాంట్ టేక్ ఇట్ బికాస్ యూ డోంట్ నో ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి. సో దట్స్ రాంగ్. సో దిస్ ఇస్ మేబీ ద సేమ్ అలాంటి యాక్నే బ్యాక్ యాక్నే ఆర్ లైక్ కొంచెం కంటిన్యూస్గా వెనకాల కానుకొని ఉండి అట్లా లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ టూ మచ్ దీస్ డేస్ అండ్ లైక్ వర్క్ ప్లేస్ క్లాగింగ్ అట్లా కూడా. అండ్ ద సెకండ్ థింగ్ మిస్ మ్యాచ్ ఆఫ్ ద క్రీమ్స్ వాట్ యు ఆర్ అప్లయింగ్. అలా వ్యాక్సింగ్ తర్వాతకి ఇలా అవ్వచ్చు చాలా మందికి పోస్ట్ వ్యాక్సింగ్. సో వీ సీ ఇట్లా బంపినెస్, ఆల్దో కొంచెం టెంపరీ 10 to 15 days ఉంటుంది. దట్స్ వై వీ టెల్ లైక్ ఎనీ వన్ లైక్ బ్రైడ్స్ ఆర్ గ్రూమ్స్ పెళ్ళి ఉన్నప్పుడు 15 days ముందు డోంట్ ఎక్స్పెరిమెంట్, ఆల్రెడీ చేసేవే చేయండి అంతే. డోంట్ స్టార్ట్ సంథింగ్ న్యూ. సో దిస్ వన్, దిస్ ఇస్ patches hair gurinchi. Yeah so this is patchy hair loss. So this is mostly alopecia areata antamu. Now ఇది ఇంత ఎవిడెంట్ ఉంది కాబట్టి అట్లీస్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎట్లా అంటే చుట్టూ లోపల ఉంటుంది కదా, మీరు సెలూన్కి వెళ్ళినప్పుడు ఆర్ బార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను చెప్తాడు ఇక్కడ ఒక ప్యాచ్ ఉంది. తెలుగులో యూజువల్గా వాళ్ళు పేను కురుపు అంటుంటారు. దట్ ఈస్ అలోపేషియా ఏరియేటా. కొంచెం ఆటోఇమ్యూన్ కిందకి వస్తుంది. టాపికల్ క్రీమ్స్ విల్ లాట్ ఆఫ్ టైమ్స్. ఎస్ అందుకే స్ట్రెస్ అవ్వనక్కర్లేదు దీనికి. బట్ నంబర్ పెరుగుతుంది అంటే కొంచెం వేరే చేయాల్సింది అంటే టాబ్లెట్స్ లాగా పెట్టాల్సి వస్తుంది డెఫినెట్. నెక్స్ట్ వన్, ద మోస్ట్ కామన్ థింగ్ ఇన్ ఆల్ ద మెన్ రైట్ నౌ. అందరికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. ఐ మీన్ దిస్ కైండ్ ఆఫ్ బాల్డ్నెస్ కమ్స్ ఫర్ ఎవ్రీ మ్యాన్. ఐ మీన్ అంత లెవెల్లో కాకపోయినా సరే, ఐ డోంట్ నో, బట్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో వి సీ ఇట్. దిస్ ఇస్ టిపికల్ బాల్డింగ్. సో బాల్డింగ్లో మనకి స్టేజెస్ ఉంటాయి 1 to 7. దిస్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ లైక్ 2 sort of 1 to 2. వెరీ కామన్. అండ్ నౌడేస్ ఇట్స్ ఈవెన్ కామన్ ఇన్ యంగర్ పీపుల్ ఆల్సో. ముందేంటంటే ఓన్లీ లైక్ 25-30 తర్వాతకి, ఇప్పుడు 17-18 బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, జెనెటిక్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. దిస్ వన్ డాక్టర్, ఇవి పింపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ నాట్ ఆన్ స్కిన్, దీస్ ఆర్ ఆన్ స్కాల్ప్. సో ఇది ఫాలిక్యులైటిస్ అంటాం. సో హెయిర్ ఫాలికల్ చుట్టూ ఉండే ఎలిమెంట్స్ వల్ల అయ్యే ఇన్ఫెక్షన్ బేసిక్గా. సో ఇది ఫస్ట్లీ కొంతమందికి స్కాల్ప్లో ఎక్కువ స్వెట్ కలెక్షన్, డాండ్రఫ్ వల్ల, అండ్ బయటికి వెళ్ళి వచ్చాక ఎక్కువ స్వెట్ అయ్యాక తలస్నానం చేయకపోవడం, డాండ్రఫ్కి కూడా సమ్ బేసిక్ ఏదో షాంపూ వాడడం కాదు, సింపుల్ యాంటీ షాంపూ రెగ్యులర్ బేసిస్ ఇట్ వర్క్స్. రెగ్యులర్ బేసిస్ అంటే వాట్ యు మీన్, లైక్ ఎవ్రీ డేనా లేకపోతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్?
ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఆర్ కొంచెం డాండ్రఫ్ ఫ్రీక్వెంట్గా ఉన్న వాళ్ళు వీక్లీ థ్రైస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మెన్. విమెన్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్, మెన్ అయితే ఖచ్చితంగా వీక్లీ థ్రైస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. Dandruff. Yeah, this is again regular dandruff. We again have different types of dandruff. Dry flakes లాగా పొడి పొడి లాగా ఉంటుంది, కొన్ని కొంచెం థిక్గా yellowish గా, కొంతమంది ఏంటంటే పీకేస్తారు అక్కడ ఇట్లా అట్టల్లాగా ఇట్లా ఉంటుంది. Yeah, and bleeding spots. I think I have that photo as well. Oh, okay. Yeah, this is a normal grade dandruff. Right, yeah. Okay. So this is again skin issue. This is psoriasis. Okay. Again, just image చూసి చెప్పడం కష్టం, బట్ దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ లైక్ సోరియాసిస్. యూజువల్గా ఎల్బోస్ ఏరియాలో, నీ ఏరియాస్లో అట్లనే అందరికీ ఎల్బో దగ్గర ర్యాషెస్ ఉంటే సోరియాసిస్ అనుకోవద్దు. యూజువల్లీ టిపికల్గా ఇలా కనిపిస్తుంది సోరియాసిస్. అగైన్ వెరీ మచ్ ట్రీటబుల్, బయాలజికల్స్ ఉన్నాయి, చాలా మెడికేషన్ ఉన్నాయి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఒకరి నుంచి ఇంకొకరికి సోరియాసిస్ పాస్ అవ్వదు. ఓకే. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వితిన్, బట్ వాళ్ళని పట్టుకుంటే ఆర్ లైక్ వాళ్ళ చుట్టుపక్కల ఉంటే సోరియాసిస్ పాస్ అవ్వదు. యా, బట్ మేజర్లీ డైట్ చేంజెస్ తో వి కెన్ రిడ్యూస్ దిస్ ఆఫ్ విత్. నో, ఇట్ నీడ్స్ ట్రీట్మెంట్. డైట్ చేంజెస్ ఎక్కువ మనకి వెరీ లిమిటెడ్. డెఫినెట్లీ దే హెల్ప్ ఇన్, బికాస్ కొంచెం ఆ ఇన్ఫ్లమేషన్ అదంతా తగ్గించడానికి యూస్ అవుతుంది, బట్ మోర్ ఆర్ లెస్ మెడికేషన్. ఎస్. నెక్స్ట్. Yeah, this is what kind of SIBO psoriasis, scalp psoriasis antam. So excessive dandruff in the scalp laga. Okay. Again, lotions and shampoos, koncham roju lotions vaadalsindi untundi scalp ki. It comes down very well and need not worry. ఇలా ఎందుకు వస్తారు డాక్టర్? బికాస్ ఆఫ్ ఎనీ అదర్ క్రీమ్స్ వాడటం వల్ల, లేకపోతే స్ట్రెస్ వల్ల, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా? Internal problems mostly. Okay. And the second thing is vitamin deficiencies. Nutrition and yes. vitamins. Got it. But scalp psoriasis బాడీకి స్ప్రెడ్ అవ్వదు. చాలా మంది ఆ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, నాకు ఇక్కడ అంటే వాళ్ళు అందుకే భయపడతారు. ఓకే. సో వి గాట్, సో అయిపోయింది. సో మనకి హెయిర్ గురించి అంటే స్కిన్ గురించి అయినంత రీసెర్చ్ ఆర్ బాల్డింగ్ గురించి అయినంత రీసెర్చ్ క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ పైన యూజువల్గా చాలా మంది ఫోకస్ చేయరు. ఓకే. దట్స్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ స్కాల్ప్ ఆయిలీ ఉండి హెయిర్ అంతా ఫ్రిజీ అండ్ డ్రై ఉండొచ్చు. ఓకే. చాలా మందికి లైక్ సౌత్ ఇండియన్స్ వీ హ్యావ్ దట్ లైక్ డ్రై ఫ్రిజీనెస్ అండ్ ఆల్ లైక్ డ్రై, అండ్ వీ హ్యావ్ సో మచ్ క్లైమేటిక్ చేంజెస్, వీ హ్యావ్ సో మచ్ పొల్యూషన్ అవుట్ సైడ్. దాంతోపాటు మనం వాడే ప్రోడక్ట్స్, అండ్ చాలా మందికి బేసిక్గా ఓన్లీ షాంపూ పెట్టేసి జస్ట్ ఇలా అయిపోతుంది అనుకుంటారు. కండిషనర్స్ ఉన్నాయి, హెయిర్ మాస్క్స్ ఉన్నాయి, ఆర్ ఆఫ్టర్ షాంపూ ఆర్ ఆఫ్టర్ కండిషనర్ లీవ్-ఇన్ లాగా కూడా ఉన్నాయి. సో ఫ్రిజీ హెయిర్ మీకు ఉంది అంటే దేర్ ఈస్ ఆల్వేస్ లైక్ హార్డ్ వాటర్ ఫర్ అస్. చాలా మంది బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు అక్కడ హార్డ్ వాటర్, సిటీ చేంజ్ అయిన వెంటనే జుట్టు మారిపోయింది, జుట్టు ఊడిపోతుంది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో మీరు వాటర్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వకపోవచ్చు, బట్ క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ దెబ్బతింటుంది. సో బ్రేకేజ్ అవుతూ ఉంటుంది, డ్రై రఫ్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కదా. ఎలా డాక్టర్ మనం బీట్ చేయడం, మరి మన కంట్రోల్ ఉంటుంది కదా వాటర్ అనేది? యా, సో ఒకటి వాటర్ ఫిల్టర్స్, అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ దట్, అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ అట్లా మనం వాటర్లో కొంచెం యాడ్ చేసి, యా, ఆర్ ఫ్రెష్ వాటర్ వాడొచ్చు హెడ్ బాత్కి. వెరీ గుడ్ షాంపూ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ నో వాట్ ఆర్ దిస్ ప్రోడక్ట్స్ ఫర్. మనకి ఏంటంటే స్ట్రైట్ హెయిర్ అంటే ఇష్టం చాలా మందికి, బట్ వెన్ యూ ఆల్రెడీ హ్యావ్ లిటిల్ బిట్ వేవీ ఆర్ ఫ్రిజీ, యూ కాంట్ మేక్ ఇట్ స్ట్రైట్, దెన్ యూర్ యూజింగ్ ఎ రాంగ్ ప్రోడక్ట్. చాయిస్ ఆఫ్ ప్రోడక్ట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు వేవీ ఉన్న వాళ్ళు లైక్ యూ కెన్ యూజ్ సంథింగ్ లైక్ soothing curls laga, or like something for wavy hair, but don't try to make it straight. Okay. So when you're going in the opposite direction, you're using products for that. Okay. So hair paina manaki keratin layer adanta untundi. It's all protein basically. So a protein like you're confusing it. So you have to use right product, right amount. That's one thing. Second thing, conditioning agents వల్ల ఏంటంటే they form a layer on top of it so that కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం ప్రెజెంటబుల్ ఉంటుంది. That's what we also want. Majorly frizzy ఉన్న వాళ్ళు they have to keep all these factors. And nutrition wise, a lot of green leafy vegetables, good amount of protein. I'm sure protein everyone is aware of, but when it comes to skin and hair, antioxidants చాలా important. చాలా మంది yes, they skip on that because see carbs, protein, fats are major part of but micro minerals will help a lot, like vitamins gani. Yes, so supplements you can take. Can you name some supplements, doctor? There are fish oils, magnesium citrate. Can you name some few that are omega fatty acids are good for your hair? And fish oil ఉంటుంది కదా డాక్టర్, అది omega fatty. So nowadays different omega fatty acid supplements are also there, and there are also like hair nourishing supplements which are available. Selenium is good for hair. Selenium, yes. Okay. Zinc is good for hair. Zinc. Your vitamin D3 is good for hair. vitamin D3 తక్కువ ఉంటే చాలా మందికి లైక్ ఇట్లా కుప్పలు కుప్పలాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు
బేసికలీ దిల్ రీసెర్చ్, దిల్ టేక్ అ బయోటిన్ టాబ్లెట్. మోస్ట్లీ మనకు బయోటిన్ డెఫిషియన్సీ. వైటమిన్ డి లేకపోతే బోన్ హెల్త్ కూడా లోపల ఇంకా చాలా యూ ఫీల్ వీక్, యూ ఫీల్ టయర్డ్, ఏం చేయాలనిపించదు. కొంచెం సేపు వర్క్ చేయగానే యూ ఫీల్ లైక్ వెరీ లేట్ బ్యాక్ అట్లా. ఐరన్ డెఫిషియన్సీ చాలా కామన్. అసలు బాయ్స్లో ఐఎమ్ సీయింగ్ ఐరన్ డెఫిషియన్సీ. యాక్చువల్లీ 100 ఎంత ఉండాలి, 50 ఎంత ఉందన్నారు నాకు. సో ఐరన్ డెఫిషియన్సీ, ఐ థింక్ దిస్ ఆల్ అగైన్ అకౌంట్స్ టు ద డయట్. అది గట్ స్కిన్ యాక్సెస్లోనే ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, D3. టేకింగ్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ ఫర్ దిస్ హెల్ప్స్. ఐ వుడ్ రికమెండ్. సో ముందు ఏంటంటే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అయితే పక్కాగా డెఫినెట్లీ. అండ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కొంచెం క్విక్గా ఇవ్వాలి అంటే కొన్నిసార్లు వీ హ్యావ్ టు గివ్ దమ్ వీక్లీ వన్స్ కొంచెం ఇంజెక్షన్ లాగా కూడా ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ అంత తక్కువ ఉన్నాయి. బికాస్ వెన్ ఐమ్ సీయింగ్ రిపోర్ట్స్ ఐఎమ్ ఓన్లీ షాక్డ్. ఓకే, ఇంత తక్కువ ఉందని. అండ్ దే ఈట్ చికెన్, దే ఈట్ మటన్, దే ఈట్ ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ నాట్ గెటింగ్ అబ్సార్బ్డ్. దట్స్ అ ప్రాబ్లమ్. How to make it more absorbed, doctor, taking these nutrition? So initial stages lo when the reports chala takku unnayante, we give injections or tablets and we maintain, and then we tell them make your diet little clean. Okay, they have to focus on the diet. నేను ఆన్లైన్లో ఏం చూసానంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ టర్కీలో బాగా చేస్తారు, ఇండియాలో బాగా చేయరు అని చెప్పి ఒక రెడిట్లో చదివాను అనమాట. సో వై టర్కీ చాలామంది వెళ్ళడం మనం చూసాము. వాట్ లాట్ ఆఫ్ గైస్ గోయింగ్ ఫర్ టర్కీ. అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, రిసీవింగ్ బాగుంటుంది. డైరెక్ట్గా హాస్పిటల్ వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని మిమ్మల్ని హోటల్లో దింపి అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి, అంటే ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎందుకు అంత డిమాండ్? యూ హ్యావ్ ద ఆన్సర్ ఆల్రెడీ. ఇట్స్ ఆల్ మెడికల్ టూరిజం. డెఫినెట్లీ చేస్తున్నారు అక్కడ, బాగానే చేస్తారు. బట్ దే మేడ్ ఇట్ సో పాపులర్. ఓకే, బికాస్ ఎవ్రీ గల్లీ దెర్ ఇస్ అ లేన్ ఆఫ్ క్లినిక్స్, అందరు కూర్చొని హెయిర్. సో వాళ్ళు అసలు వాళ్ళ డిగ్రీ మనకు తెలియదు, వాళ్ళు నిజంగా డాక్టరా లేదా తెలియదు. ఇక్కడే చాలామంది లైక్ నాన్ డాక్టర్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. సో అక్కడ ఇంకా ఈజీ. బట్ వాళ్ళు చేస్తున్నారంటే మనకు అవేర్నెస్ ఉండదు. సో దే గో త్రూ సమ్ ఏజెన్సీస్ ఆర్ మెడికల్ టూరిజం త్రూ, దే హ్యావ్ సెట్ ప్యాకేజ్, దిల్ టేక్ యూ అరౌండ్ టర్కీ. ఒక 4-5 days టర్కీ ట్రిప్ అయిపోతుంది అండ్ యుల్ గెట్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ దెన్ యూ కమ్ బ్యాక్. బట్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఏంటిది అన్నది మెయిన్ క్వశ్చన్. అండ్ ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి, బికాస్ చాలా మంది నేను చూసా ఇట్లా వాళ్ళు బేసిక్గా హెయిర్ పెట్టినప్పుడు చుట్టూ ఇట్లా ఓపెనింగ్ లాగా ఉంటుంది, అంటే లైక్ హోల్స్ లాగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ బ్యాడ్ ట్రాన్స్ప్లాంట్ డన్. అండ్ ఇండియా హ్యాస్ సో మెనీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్, చాలా బాగా చేస్తున్నారు. అదే డాక్టర్ సజెషన్, నా సజెషన్ కూడా. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్ ఈజ్, యాజ్ బీయింగ్ ఏ ఎస్థెటిక్స్ డాక్టర్, ఎస్థెటిక్గా కనిపించాలంటే ఈ ముక్కు ఇంత ఉండాలి, చెవులు ఇంత ఉండాలి, చీక్స్ ఇంత ఉండాలి, ఇలాంటివి కూడా చూస్తారా డాక్టర్? దేర్ ఆర్ గోల్డెన్ రేషియోస్, రిజాల్వ్ రీసెర్చ్. ఇప్పుడు కొంతమంది ఫేసెస్ చూడగానే ఓ దే ఆర్ వెరీ అట్రాక్టివ్. వై డూ యూ ఫీల్ దాట్? బికాస్ ప్రపోర్షన్స్. సో హౌ మచ్ ఇస్ ద ఐ కార్నర్ నుంచి ఈ కార్నర్ విడ్త్, and how long is the nose, and nose nunchi eyebrows, like how is it, bulk unnai, yes, chin ela undi, jawline ela undi, what is the shape of the face. So all those will matter. So ivanni manaki munde in the ancient history ivanni unnai. So inta unte itla, it's a beautification thing. So anything which looks symmetrical, this science backed symmetry standards ivanni, but andarki ee golden ratios achieve cheyalem. So for some people muscles avanni koncham different ga untayi. So we'll try to give close symmetry and make them more like, towards the ratio. But perfect ippudu 1.2 ante 1.2 e ravali, that length or width, for example upper lip or something, radu. It's not easy. Definitely unna danikana you can always get it better and make it look more presentable. Okay. బట్ ఈ ఎస్థెటిక్స్ అనేవి ఫస్ట్ మనం బేసిక్ చెక్ బాక్సెస్ టిక్ చేసుకున్న తర్వాత వీ కెన్ గో టు దిస్. పింపుల్స్ కానీ, యాక్నే కానీ, హైపర్ పిగ్మెంటేషన్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత ఇవి చేసుకుంటే ఇంకా మచ్ బెటర్ లుక్ వస్తుంది. ద జస్ట్ ఇస్ ట్రీట్ యువర్ స్కిన్ కండిషన్స్. అంటే ఏదైనా ఉంది అంటే స్టార్ట్ విత్ గుడ్ స్కిన్ కేర్, మేక్ యువర్ డైట్ బెటర్. బికాస్ ఇప్పట్లో ఎంతమందికి డౌట్, లైక్ ఐ started extensively researching about diet and skin before oral ga nenu cheptunna na consultations, but now I want to give a diet sheet for every single condition. So that is important, and maintain your lifestyle. Along with that, whatever added, చాలా ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, దెన్ యూ కెన్ ఎన్హాన్స్. మొత్తం ఇంత పెద్ద పింపుల్ ఉండి మీరు ఫిల్లర్ అడిగితే నేను కూడా చేయలేను. బికాస్ అది కనిపించదు. మై పేషెంట్ విల్ నాట్ బి హ్యాపీ, సో ఐ డోంట్ వాంట్ అన్ అన్హ్యాపీ పేషెంట్, రైట్? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, అండ్ ఇట్స్ బీన్ ప్లెజర్. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు మా వాళ్ళు, అండ్ ఆల్సో హోప్ఫుల్లీ. అండ్ సో నేను మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కవర్ చేశాను, బట్ ఐ థింక్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఐ లెఫ్ట్ అవుట్. సో కింద మీరు కామెంట్ చేయండి. వీ కెన్ అగైన్ ప్లాన్ అదర్ పాడ్కాస్ట్ విత్ సేమ్ డాక్టర్, బట్ యూ లెట్ మీ నో. అండ్ ఆల్సో ఇంకా ఫ్యూచర్లో పాడ్కాస్ట్ ఇంకేం చేయమంటారు
సో వాట్ వుడ్ యూ సజెస్ట్ అంటే ఈ పాడ్కాస్ట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ అండ్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.